అయితే నిజంగా బీజేపీ జనసేన ఇది స్ట్రాంగ్ ఫైటింగ్ ఫోర్స్ అనేది అక్కడే ఒప్పుకోవచ్చు. మీరు దాన్ని బట్టి బీజేపీని కాదనగలిగితే దాన్ని బట్టి ఒప్పుకోవచ్చు. కానీ అది ఎంతవరకు ఎన్నికలు వచ్చే సమయానికి ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే సర్వే తప్పని ఏమైనా మాట్లాడితే అయితే గీతే సర్వే తాలూకు ఇంటర్ప్రిటేషన్స్ అయితే తప్పు, కానీ సర్వే ఉద్దేశపూర్వకంగా తప్పుగా చేశారని మాత్రం నేను అనుకుంటాను. రైట్. శ్రీధర్ గారు ఏమంటారు? నమస్కారం అండి సాయి గారు, అక్కడ పెద్దలందరూ నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడ టైమ్స్ నౌ ఈటీజీ వాళ్ళు చేసే సర్వే శాంప్లింగ్ మెథడ్ మోర్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏ మెథడ్తో శాంప్లింగ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ మోడల్ ఆఫ్ థియరీ తోటి వెళ్తున్నారు, అంటే వెయిటింగ్ లైన్ కాన్సెప్ట్లో వెళ్తున్నారా, లేకపోతే ఇంకో కన్వర్షన్ మోడల్ కాన్సెప్ట్లో వెళ్తున్నారా, ఇంకో ఏ మోడల్లో వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం ట్రాక్ రికార్డ్ తీసుకున్నప్పుడు వాళ్ళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన సర్వేస్ కానివ్వండి, ఆల్మోస్ట్ 95 to 96% వరకు మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకోసం మ్యాచ్ అవుతున్నాయి అంటే వాళ్ళు తీసుకున్న మెకానిజం లేదా వాళ్ళు తీసుకున్న శాంపిల్ సైజు డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనేది ఒక ఎజంప్షన్. సో ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే వాళ్ళు లాస్ట్ 1 year నుంచో 2 years నుంచో వాళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు అనుకోండి, తర్వాత 3 నెలల తర్వాత ఇంకొన్ని శాంపిల్స్ తీసుకొని యాడ్ ఆన్ చేస్తున్నారు. అట్లా యాడ్ ఆన్ చేసిన తర్వాత రిగ్రెషన్ కోరిలేషన్ మెథడ్ రన్ చేసి, సో లాస్ట్ టైం ఫేవర్గా ఉన్న సెక్షన్ అంటే ఏజ్ కానివ్వండి, లేకపోతే జెండర్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీసా, ఇలాంటి డొమైన్స్ ఏదైతే ఉందో ఆ డొమైన్స్లో మ్యాచ్ చేసి ఏ ఓటర్ ఎటు స్వింగ్ అవుతున్నాడు అనేది కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతున్నాడు అనేది ఒక దగ్గరగా చూసేవాళ్ళు చెప్పే మోడల్ అండి. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ 2014లో వాళ్ళు ఏం చెప్పారు అనేది కరెక్ట్గా చూస్తే వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఆ రోజున జగన్ గారికి 60 నుంచి 70 సీట్లు వస్తాయి అని చెప్పి. సో మనకు అనుకున్నట్టే ఆ రోజున 67 సీట్లు వచ్చినాయి, అక్కడ ఒక 3 సీట్లు వచ్చినాయి తెలంగాణలో. అట్ ద సేమ్ టైం ఆ రోజున ఎవరూ కూడా బీజేపీ ఫుల్ మెజారిటీ తోటి పవర్లోకి వస్తుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు, ఈ టైమ్స్ నౌ వాళ్ళు ఒక్కరు తప్పితే. సేమ్ 2019కి వచ్చేటప్పటికి వాళ్ళు 300+ ప్రిడిక్ట్ చేశారు, 303 వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 135 ప్రిడిక్ట్ చేశారు జగన్ గారికి. సో అది మ్యాచ్ అయింది. రీసెంట్గా 2018 తెలంగాణ ఎలక్షన్ కూడా వాళ్ళు 78 to 88 ప్రిడిక్ట్ చేశారు, 85 వచ్చింది టీఆర్ఎస్కి. మొన్న కూడా వాళ్ళు 35 to 40 ప్రిడిక్ట్ చేసినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 60 to 70